హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది, ఏమనుకోబాకండి అనుకుంటారులే. కానీ నేను కొన్ని చేర్చుకున్నాను. అదే లాస్ట్ టైం డ్రైవింగ్ ఇంపైర్లో అయితే ఆపేసాను కదా, ఇప్పుడు వచ్చేసి దాన్నే మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాను. కానీ ఈసారి వేరే అకౌంట్లో. యాక్చువల్లీ చాలా మార్చారు, చాలా రోజులైంది ఆడి. అప్పుడు 5 మిలియన్ అన్నాను కదా, అది యాక్చువల్లీ వచ్చింది అది చేసే లోపల ఇది గేమ్ ఇది సరిగ్గా రావట్లే. మర్చిపోయిన అక్కడ ఇది మ్యాప్ లెక్కనుంది, మ్యాపేలే ఇది. నేను ఇందాక కూడా చూసిన. ఓకే, మళ్ళీ ఇది 1.3 మిలియన్ పెట్టి నిన్ననో మొన్ననో ఉన్నా ఎక్కువసేపు ఉంటుంది. కానీ ఎక్కువ రోజులే పెట్టింది. సౌండ్ ఇస్తుంది. అదే నిన్న స్కిన్ చేంజ్ చేశాను, మళ్ళీ చేసేద్దాంలే వేరే దానిలోకి. ఇప్పుడు ఇప్పుడు మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్కి వెళ్ళాలంటే ఇప్పుడు చేసేద్దాం. వస్తుంది ఎక్కువగానే వచ్చింది సౌండ్, అందుకే అసలు మ్యాథ్స్లో ఎక్స్పెన్సివ్ అనొచ్చు. కానీ ఇప్పుడు 5 మిలియన్ ఉంది కదా, అదే 8.5 అయింది. అదే చేద్దాం అనుకున్నా 5 మిలియన్ అయితే, కానీ ఇప్పుడు 8.5 అయింది. మళ్ళా ఇది కూడా వచ్చింది, ఏంటది క్వానిసిక్ జెస్కో అబ్సల్యూట్ అనుకుంటా. అబ్సల్యూట్ కాదనుకుంటా, నాకు తెలియదు, చూడలే సరిగ్గా. ఇది క్వానిసిక్ జెస్కో 2023. ఇది 514 వెళ్తుంది అనుకుంటా. 12 మిలియన్ కదా లాస్ట్ వన్. ఇది 319 మైల్స్ per hour కదా, 320 మైల్స్. అంతే, ఇంకేం లేదు. ఒక్క మైల్ ఎక్కువ, అంతే, ఇంకేం లేదు. దాని గురించి నన్ను ఒక్కసారి ట్రై చేస్తాను అంతే. 8.5 మిలియన్ అయిపోయింది ఇప్పటికి. అందుకే కొంచెం తొందరగా చేసే వీడియోస్ ఇలాంటే ఇలా అయిపోతుంది. ఇది అసలు దీంట్లోకి లేదు. ఇది యాక్చువల్లీ ఇది చేస్తే చేసుకుంటా, లేదంటే ఇంకేమైనా 5 మిలియన్లో ఉన్నాయి. 5 మిలియన్ అంటే ఆటోమేటివ్ T50S నిఖిల్ చెప్తా. ఓకే, ఇంకోటి ఇదేదో 3.5 మిలియన్ ఎంత ఉండాలి, ఇప్పుడు 5.5 మిలియన్ అయింది. మొత్తం రేట్లు పెంచేసి ఇది 6 మిలియనే ఉండిద్ది అనుకుంటానులే లాస్ట్ టైం కూడా. ఇది నాకు తెలిసినంత వరకు 2.5 కాదు, సేమ్ ఉండిద్ది అనుకుంటా. ఇది ఒక్కటే పెరిగింది. దాని తర్వాత కొత్త కార్స్ కూడా వచ్చాయి. నేను చాలా రోజులు వెళ్ళాను, అది మాత్రం చెప్తా. ఎందుకు
ఇప్పుడు చెప్తా. దీనికి టాయిలెట్ టవర్ డిఫెన్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువసేపు పట్టిద్దిలే, ఏమనుకోబాకండి. కట్ చేస్తా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం టాయిలెట్ టవర్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కువసేపు పట్టిద్ది. లోడింగ్ ఏమని ఉంది కదా, కానీ దాని తర్వాత లోడింగ్లో ఎక్కువ యాసెట్స్ ఉండి. ఓ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు దీంట్లో. ఈ ఫ్రెండ్ మాత్రం నాకంటే ఓపీ ఉంటాడు. ఇట్స్ మీ, నాకు గుర్తుంది. ఇదిగోండి, చెప్పాను కదా ఎంత ఫాస్ట్గా అవుతుందో. చెప్పాను ఆల్రెడీ నేను మీకు, ఎంత అమోఘంగా ఫాస్ట్గా ఇస్తుందో. కొత్తగా స్పీడ్ రన్ కూడా యాడ్ చేశారు మొన్న. ఇది అప్లోడ్ చేయగానే తెలియదు, ఏది చెప్పాలి. ఓకే, వచ్చేస్తుంది. ఇదైతే ఫాస్ట్గానే అయిపోతుంది. వచ్చేసాం. ఓకే, దీని గురించి స్టాప్ వాచ్ కెమెరామెన్ అయితే వచ్చింది అది నాకు ఆల్రెడీ తెలుసు అయ్యా. స్టాప్ వాచ్ కెమెరా ఏదో ఇక్కడ ఉండి, ఏదో ఇంటర్నెట్ కావాలబ్బా. ఇంటర్నెట్ కొద్దిగా లేకపోయినా కానీ అస్సలు రావట్లే. సరేలే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది జస్ట్ ఒక చిన్నదే అనుకుందాం. ఓకే బాయ్. ఆగండి, మీకు ఒకటి చూపించాలి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చినాయి. ఎక్కడో ఇక్కడ ఉంటే కింద ఇక్కడ ఉంది 200 స్టాప్ వాచ్ కెమెరా. అలాంటిది నేను ఎక్కడో పైన ఇక్కడ ఉన్నా. ఇది ఎక్స్క్లూసివ్, ఏమనుకోబాకండి. గాడ్లీ కంటే కొంచెం తక్కువే, 130K. ఇది 10,000, 60K, 120 అట్లా వెళ్తుంది, 130. ఇదే నాకు ఫేవరెట్. ఇంకా డిమెంటెడ్, కానీ డిమెంటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్లేస్ చేయడానికి. ఇది సైంటిస్ట్ మెగ్ కూడా బాగానే ఉంటుంది. ఈ క్రేట్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఏమి రాలే. సరే, బాయ్ గైస్. మర్చిపోయాను, ఇదైతే కొత్త గాడ్లీ. అది కొత్తదంటే నాకు కొత్త కాదు, కొంచెం ఎక్కువ రోజులే అయింది. కనీసం 7 గాడ్లీలు ఉంటాయి. వాటన్నిటిని అమ్మేసి ఇట్లా ఎక్స్క్లూసివ్లు మిథిక్స్ మీద స్పెండ్ చేసేసా. ఈ మధ్యన గ్రిమ్ రీపర్ కూడా వచ్చింది. ఇది యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్లీ తక్కువ మంది దగ్గర ఉండిద్ది స్మూత్ టాయిలెట్, కానీ ఈ మధ్య ఎక్కువ మందికి వచ్చేసింది. సరే, బాయ్ గాయ్స్, బాయ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.